మహిళలను కించపరుస్తూ కొందరు చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్రకోణం దాగి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందూ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అన్యమతంలోకి మార్చుకోవాలనే కుట్ర జరుగుతుందన్నారు. ఇది ముమ్మాటికి హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్. మానుకొండూరులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఏదో ఒక్కరోజు యోగా చేయడం కాదని ప్రతిరోజు నిత్యం యోగాసనాలు చేయాలని గుర్తు చేశారు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నేటి నుంచి యోగా చేయడం అలవాటు చేసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. స్వామి